బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా నేటి నుంచి శనివారం వరకు మహబూబ్ నగర్ లో పెద్ద ఎత్తున రైతు సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఇక ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన చేస్తున్న ప్రజా ప్రభుత్వం సంవత్సర కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలిపేందుకు శనివారం ప్రజా విజయోత్సవ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఇక మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని తెలిపారు మంత్రి జూపల్లి. అలాగే బోధ్పూర్ మండలం అమిస్తాపూర్ లో నిర్వహించే రైతు సదస్సులో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలను భాగస్వాములు చేస్తూ ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఇక రైతు సదస్సులో వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి 150 స్టాళ్లు ఏర్పాటు చేస్తామని, ఇందులో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, నూతన పద్ధతులు, అధునాతన యంత్ర పరికరాలు, వంకడాలు, విత్తనాలకు సంబంధించి రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, వెనెల మహబూబ్ నగర్ బోధ్పూర్ మండలంలో ఈ రోజు జరిగేటువంటి రైతు వేడుకలకు సంబంధించినటువంటి రైతు విజయోత్సవాలకు సంబంధించినటువంటి వేడుకలు నిర్వహిస్తున్నారు. రైతు పండుగకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని 11 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఈ యొక్క రైతు సదస్సు ఈ రోజు నుండి 3 రోజుల పాటు జరుగుతుంది. 3 రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ యొక్క రైతు సదస్సులో ప్రధానంగా రైతులకు అవగాహన కలిగేలా వివిధ అంశాలపైన 25 విభాగాలకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఉపయోగపడేటువంటి 150 స్టాల్స్ అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారు. సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి వివిధ పరికరాలను ఈ యొక్క స్టాల్స్ లో ఉంచి ప్రదర్శిస్తారు. అదేవిధంగా డ్రోన్ల ద్వారా ఈ యొక్క విత్తనాలు చల్లడం కానీ లేకపోతే వివిధ ఉపయోగాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. 3 రోజుల పాటు ఈ యొక్క రైతు పండుగనైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి భావిస్తున్నది. 27, 28, 29 తేదీల్లో అంటే ఈ రోజు నుండి 3 రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ యొక్క రైతు అవగాహన సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రైతులు, అదే విధంగా వారితో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వివిధ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆదర్శ రైతులను ఈ యొక్క కార్యక్రమానికి అయితే పిలుస్తున్న నేపథ్యంలో 30 తారీఖు నాడు భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రైతు సదస్సు పేరిట ఈ యొక్క బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి భావిస్తున్నది. 3 రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ యొక్క రైతు సదస్సులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొనసాగింపులు కానీ లేకపోతే గత ప్రభుత్వం అనుసరించినటువంటి రైతు వ్యతిరేక విధానాలు కానీ, రాజశేఖర రెడ్డి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తీసుకున్నటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా వీటన్నిటిని కూడా రైతులకు వివరించేటువంటి ఒక ప్రయత్నం చేయబోతున్నారు. దాంతో పాటుగా రైతులకు ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి వివిధ పద్ధతులు, వ్యవసాయ పద్ధతులు కానీ లేకపోతే విత్తనాలకు సంబంధించి కానీ ఎరువులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, కొత్త వంగడాలు, నూతన వ్యవసాయ పద్ధతులకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఈ యొక్క సదస్సులో చెప్పబోతా ఉన్నారు. వారికి పంటలు పండించేటప్పుడు ఎదురయ్యేటువంటి సమస్యలను కూడా ఇటు రైతుల నుండి కూడా స్వీకరించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. దానికి సంబంధించి ఇప్పటికే రైతుకు రుణమాఫీ కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో పాటుగా రైతు భరోసాను కూడా వచ్చి రాగానే గత ప్రభుత్వం విడుదల చేయకుండా ఉన్నటువంటి ఒక రైతు భరోసాను కూడా 3 నెలల్లోనే విడుదల చేసింది. అదేవిధంగా రైతులకు సంబంధించి తొలి ఏడాదికి సంబంధించినటువంటి 55,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖర్చు చేసి దేశానికే ఆదర్శంగా రైతు సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్లడమే కాకుండా ఇటు దాంతో పాటుగా రైతు బీమాకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించినటువంటి పంట బీమా కానీ, రైతు జీవిత బీమా కానీ, పంట బీమాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా నిధులు విడుదల చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రజాపాలన విజయోత్సవ వేడుకలలో భాగంగా రైతు వేడుకలు నిర్వహిస్తా ఉన్నది. ఈ యొక్క సదస్సు
అవగాహన సదస్సు పేరిట నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, అగ్రికల్చర్ సంబంధించినటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్లు, వివిధ మేధావులు కూడా, విద్యావంతులు కూడా పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమానికి మంత్రులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. 11 గంటలకైతే ఈ యొక్క కార్యక్రమాన్ని తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించబోతున్నారు. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.